లార్డ్. ఈ వీడియో చూసినట్టు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వాక్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వాక్యం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. నిజమే, మనం లోకానికి వెలుగై ఉన్నాం. ఆనాడు యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతూ ఉంటున్నాడు కదా, మీరు యేసుక్రీస్తుని పోలి జీవించాలి, యేసుక్రీస్తుని కలిగి ఉన్నటువంటి జీవితం జీవించాలి అని చెప్పి తెలియజేస్తూ ఈ మాట పలకడం జరిగింది. నిజమే, మనము యేసుక్రీస్తుని పోలి జీవించాలి. పౌలు అంటుంటాడు కదా, నేను యేసుని పోలి నడుచుకుంటుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటూ ఉంటాడు. నిజమే, మనం యేసుక్రీస్తుని పోలి నడుచుకోవాలి. ఆయన లోకములకు వెలుగే ఉన్నాడు. మనం కూడా లోకములకు వెలుగుగా ఉండాలి. మనం ప్రతి సమయంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా నా స్థలంలో యేసుక్రీస్తు ఉంటే ఏం చేసేవాడు అని మనం ఆలోచించే విధంగా ఉండాలి. మనం ఎప్పుడైతే అలా ఆలోచిస్తూ ఉంటామో, మన కోపం వచ్చినా, మనం ఏదైనా ఉద్రేకంగా ఏదైనా చేయవలసి వచ్చినా, లేకపోతే పాపం చేయవలసినటువంటి పని వచ్చినా, మోసం చేయవలసినటువంటి సమయం వచ్చినా కూడా మనము ఆ తప్పిదం చేయకుండా మనల్ని మనం కాపాడుకునే వారం అవుతూ ఉంటాం. ప్రతిసారి కూడా మీకు ఎవరి మీద కోపం వస్తూ ఉంటుందా? ఈ కోపం వచ్చే వేళ యేసుక్రీస్తు ఉంటే ఏం చేసేవాడు అని చెప్పి ఆలోచించండి. మీకు ఎవరికైనా ఇతరులకు అన్యాయం చేయాలని అనిపిస్తుంటుందా? ఆ సమయంలో యేసుక్రీస్తు ఉంటే ఏం చేసేవాడు అని చెప్పి ఆలోచించండి. మీరు ఏదైనా మీ అభిమానమైనటువంటి పాపం చేయవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుందా? మీరు ఎంత చేయకూడదు అనుకున్నా అది చేయడానికి మీ యొక్క శరీరం మిమ్మల్ని లాగుతూ ఉంటుందా? ఒక్క క్షణము ఈ సమయంలో యేసుక్రీస్తు వారు ఉండి ఉంటే ఏం చేసేవారు అని చెప్పి ఒక ఆలోచన మీరు జ్ఞాపకం చేసుకోండి. తప్పనిసరిగా మీరు ఆ పాపం చేయకుండా ఆగగలుగుతూ ఉంటారు. ఎందుకంటే కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఏ పాపమును లేదు, ఆయనలో దోషమున్నదని ఎవరు కూడా నిరూపించలేకపోయారు. కాబట్టి మన అనుదిన జీవితంలో మనం పరిస్థితిలో యేసుక్రీస్తు ఉంటే ఏం చేసేవాడు అనే ఒక ఆలోచన మనకు చాలా అవసరం. అయితే కనుక యేసుక్రీస్తు వారు శిష్యులతో చెబుతున్నట్టు విధంగా మీరు యేసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి జీవితం జీవించండి, యేసుక్రీస్తు లేని జీవితం జీవించమాకండి అంటున్నాడు. మనము యేసుక్రీస్తు ఉన్నటువంటి జీవితం జీవించాలి. ఎందుకంటే కనుక వరదలు, కష్టాలు, నష్టాలు, తుఫానులు అందరి జీవితంలో వస్తూ ఉంటాయి. కానీ యేసుక్రీస్తు లేని జీవితము కూలిపోతూ ఉంటుంది. యేసుక్రీస్తుని కలిగి ఉన్నటువంటి జీవితము అది నిలబడుతూ ఉంటుంది. ఎందుకంటే కనుక యేసుక్రీస్తు బండతో పోల్చబడ్డాడు. మనము బండపై కట్టినటువంటి ఇల్లుగా ఉండాలి. ఇసుకలో కట్టినటువంటి ఇల్లు తుఫానుకి పడిపోతుంటుంది, కానీ బండపై కట్టబడిన ఇల్లు ఎన్ని తుఫాన్లు వచ్చినా అది పడిపోదు అన్నమాట. కాబట్టి రెండవదిగా మనము యేసుక్రీస్తుని కలిగి ఉన్నటువంటి జీవితం జీవించాలి. ఒకటి, యేసుక్రీస్తుని పోలి జీవించాలి. రెండవదిగా యేసుక్రీస్తుని కలిగి ఉన్నటువంటి జీవితం జీవించాలి. అప్పుడు మనము లోకములకు వెలుగుగా ఉంటూ ఉంటాం. ఎందుకంటే కనుక మనకు దేవుడు వెలుగై ఉన్నాడు. కాబట్టి మనము కూడా లోకములకు వెలుగై ఉండబోతూ ఉంటున్నాం. మీరు గమనిస్తే కనుక వెలుగును దేవుడే తయారు చేశాడు. వెనకటి కాలంలో చరిత్రలోనికి వెళ్తే కనుక వెలుగు అనేది లేదు. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగింది. తర్వాతి కాలంలో ఇశ్రాయేల్ జనులకు 40 సంవత్సరాల పాటు అరణ్యంలో వారికి మార్గం మధ్యలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా అరణ్యంలో వారికి వెలుగునిచ్చుటకు దేవుడు 40 ఏండ్లు అరణ్యంలో అగ్నిస్తంభముగా ఉన్నాడు. కారణం వెలుగుగా ఉన్నాడు. ఇది మాత్రమే కాదు, కానీ దావీదు అంటుంటాడు కదా, చీకటిలో వెలుగు పుట్టించువాడు నీవే అంటాడు. నిజమే, మనకు జీవితంలో ఎంతో చీకటి అలుముకుంటున్నటువంటి వేళ దేవుడు మాత్రమే, యేసుక్రీస్తు మాత్రమే మనలో వెలుగు పుట్టించగలడు. కాబట్టి మనము ఆయనను పోలి నడుచుకున్న వేళ ఎంతమందిలో అయితే చీకటి వెలుబడి చేస్తుంటుందో వాళ్ళందరికీ కూడా మనము వెలుగుని పంచేవారిగా ఉంటూ ఉంటాం. మనకి జీవితంలో యేసుక్రీస్తు ఎలా అయితే వెలిగించాడో అలానే మనము ఇతరులను వెలిగించడానికి, ఇతరుల నుంచి చీకటిని పారద్రోలడానికి మనము సిద్ధపడుతూ ఉంటాం. ఎందుకంటే కనుక ఆయన మాట వెల్లడి అగుట తోడనే వెలుగు పుట్టును. ఆయన మాట ఎక్కడికైతే వెళ్తూ ఉంటుందో, ఆయన మాట ఏ స్థలానికి వెళ్తుందో, ఏ కుటుంబంలోనికి వెళ్తుంటుందో, ఏ మానవుడు ఆ యొక్క వాక్యాన్ని వింటుంటున్నాడో ఆ వాక్యం అతను విన్న వేళ వెంటనే అతని యొక్క జీవితంలో లేకపోతే అతని యొక్క ఇంటిలో తప్పనిసరిగా వెలుగు కలుగుతూ ఉంటుంది. ఆ వెలుగును మనమే వారికి తీసుకువెళ్ళి ఆయన మాటలు బోధించి ఇచ్చేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, కానీ సహోదరుని ప్రేమించువాడు
వెలుగులో ఉన్నాడని చెప్పి వాక్యం సెలవిస్తుంటుంది. మనము సహోదరులను ప్రేమించే వారిగా ఉండాలి. ఎవరి మీద కూడా కోపపడకుండా, పగలు ప్రతీకారాలు వైపు చూడకుండా మనమందరిని కూడా ప్రేమించేవారిగా ఉండాలి. మనం ఎప్పుడైతే తోటి సహోదరుని ప్రేమిస్తుంటున్నామో మన పట్ల ఆ సహోదరుడు, ఆ పరాయి వాడు మనకి ఎంత ద్రోహం చేసినా కూడా మనం ప్రేమించగలిగినట్లయితే కనుక మనం వెలుగులో ఉన్నవారం అవుతూ ఉంటాం. ఈ విధంగా వెలుగు అనేది ప్రతి ఒక్క జీవితానికి ఎంతో అవసరం. అంత మాత్రమే కాదు, కానీ వెలుగు వేటికి సూచన అంటే కనుక వెలుగు అనేది వెలిగించుటకు సూచన. అనేకమైన జీవితాలను మనము వెలిగించే వారిగా ఉండాలి. వెలుగు అనేది నడిపించబడుటకు సూచన, అనగా మనం ఇతరులను నడిపించే వారిగా ఉండాలి. క్రీస్తులోనికి తీసుకొని రావాలి, సంఘంలోనికి తీసుకొని రావాలి, రక్షణలోనికి తీసుకొని రావాలి, మారు మనసులోనికి మనము తీసుకొని వచ్చే వారిగా ఉండాలి. మనము అనేక మందిని వాగ్దానపు దేశానికి తీసుకుని వెళ్ళే వారిగా ఉండాలి. ఒకప్పుడు మోషే చేసినటువంటి పని, ఒకప్పుడు యెహోషువ చేసినటువంటి పని నేడు మనం చేసేవారిగా ఉండాలి. అనేక మందిని మనము కనాను దేశానికి, సియోనుకు తీసుకుని వెళ్ళే వారిగా ఉండాలి. అలానే వెలుగు హెచ్చరికకు సూచన. మనం ఇతరులను హెచ్చరించే వారిగా ఉండాలి. ప్రమాదాలు ఉన్నప్పుడు జరగబోయే నష్టాలను మనం ముందుగానే తెలియజేసే వారిగా ఉండాలి. ఇలానే జీవిస్తూ పోతే కనుక నీ జీవితం వ్యర్థమైపోతుంటుంది. కాబట్టి మనం ఇతరుల జీవితం వ్యర్థం చేయబడకుండా, ఇతరులు నరకానికి వెళ్లకుండా అగ్నిలో జోగుచున్న వారిని మనము విడిపించే వారిగా ఉండాలి, హెచ్చరించే వారిగా ఉండాలి. ఈ వాక్యం చేతబట్టుకుని మనము అనేక మందికి వాక్యం తెలియజేస్తూ జాగ్రత్తలు తెలిపేవారిగా ఉండాలి. 4వదిగా వెలుగు అనేది త్యాగానికి సూచన. మనం ఇతరులకు త్యాగం చేసేవారిగా ఉండాలి. ఏదైనా అవసరమైతే కనుక ఇచ్చేవారిగా ఉండాలి. మీరు ఏదైనా అనుకోండి, ఒకప్పుడు క్రైస్తవులకు ఉన్నటువంటి తెగింపు, తపన, త్యాగం అనేవి నేడు అసలు కనబడటం లేదు. ఒకప్పుడు క్రైస్తవులకు ఎంతో తెగింపు ఉండేది, ఎంతో తపన ఉండేది, ఎంతో త్యాగం ఉండేది. నేటి కాలంలో తెగింపు లేదు, తపన లేదు, త్యాగం కూడా లేదు. కానీ వెలుగు త్యాగానికి సూచన. మనం అనేక మందికి అవసరమైతే ఏదైనా త్యాగం చేసేవారిగా మనం సిద్ధపడాలి. 5వదిగా వెలుగు జీవములకు సూచన. 6వదిగా వెలుగు పరిశుద్ధతకు సూచన. మనందరం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అనేక మందిని పరిశుద్ధతలోనికి మనము నడిపించే వారిగా ఉండాలి. దేవుడు కూడా అదే కోరుకుంటూ ఉంటున్నాడు. అందుకనే దేవుడు మనల్ని లోకములకు వెలుగుగా నియమించాడు. దేవుడు లోకములకు వెలుగే ఉన్నాడు, మనల్ని కూడా లోకానికి వెలుగుగా నియమించి ఉన్నాడు. కాబట్టి దేవుడు మనందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.